నమస్తే అందరికీ. నేను రామోజీ ఫిలిం సిటీకి అయితే స్టార్ట్ అవుతున్నా. నా లొకేషన్ నుంచి 1.5 అవర్తో చూపిస్తుంది, 62 కిలోమీటర్స్. సో మీరు కూడా మీ లొకేషన్ నుంచి స్టార్ట్ అయిపోండి. మీరు మ్యాక్సిమం 7 లోపు మీ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకు అక్కడ 9:30 కల్లా మనకు స్టార్ట్ అయిపోతుంది. మీరు 9:30 కల్లా మీరు అక్కడ టికెట్స్ తీసుకొని రెడీగా ఉన్నారనుకోండి, మీకు అక్కడ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను కూడా 7 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోయినా. ఒక ట్రాఫిక్ ఉండడం వల్ల నాకు అక్కడ లేట్ అయిపోయింది. 10:30కి అట్లా అక్కడికైతే రీచ్ అయినా. చూడండి, ఇది మనకు ఇక్కడ కనబడుతుంది కదా, ఏదైతే సంగీ టెంపుల్ ఉందో సంగీ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ గేట్ ఉంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ సంగీ టెంపుల్కి. రైట్ సైడ్లో చూడండి మనకు రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు సెక్యూరిటీ ఉంటారు. సెక్యూరిటీ మిమ్మల్ని అడుగుతారు ఏ పర్పస్ మీద మీరు వెళ్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. విజిటింగ్ కోసం వచ్చాయని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారనమాట. ఇది బ్యాక్ సైడ్ గేట్ కాబట్టి అడుగుతారు. మీరు ఫ్రెండ్ నుంచి వస్తే మిమ్మల్ని ఇవన్నీ ఏం అడుగుతారు అనమాట. డైరెక్ట్ మీకు టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. టికెట్ కౌంటర్స్లో మీరు టికెట్స్ తీసుకున్న తర్వాత బస్సు మనకు ఇదే రేట్లో తీసుకొని వస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ టికెట్ కౌంటర్స్ నుంచి రామోజీ ఫిలిం సిటీ దగ్గర మనకు ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట లోపలికి. చూడండి, ఇదే గేటు. మనకు బ్యాక్ సైడ్ గేట్ నుంచి మనం వచ్చాం కాబట్టి మనకి ఈ లొకేషన్ చూపిస్తుంది. మీకు ఫ్రంట్ నుంచి కాబట్టి మనకు బస్సు కనబడుతుంది, బస్సు బ్యాక్ సైడ్ నుంచి రావాలి. సో మనకు రైట్ సైడ్లో కనిపించేది టికెట్ కౌంటర్స్. ఇది టికెట్ కౌంటర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు దాని ముందు ఇదంతా ఎంట్రీ గేట్ అనమాట. సో ఎంట్రీ గేట్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఇక్కడంతా క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి చాలా క్రౌడ్ అవుతుంది అనమాట. అలాగే మనకి ప్రీమియం లాంచ్ కనబడుతుంది కదా. ప్రీమియం లాంచ్ ఎవరికంటే ఎవరైతే 3000 పెట్టి టికెట్ తీసుకుంటారో వాళ్ళకి ప్రీమియం లాంచ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డీజే సౌండ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ డ్యాన్స్ మీకు నేర్పిస్తారు. స్టెప్స్ అనేవి మీరు డ్యాన్స్ కూడా చేయొచ్చు. దీని పక్కనే మీకు టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా టికెట్స్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎంక్వైరీ కూడా చేయొచ్చు అనమాట మీరు. దీని పక్కనే మీకు ఇక్కడ క్యూ లైన్స్ ఉంటాయి. ఈ క్యూ లైన్లో మీరు నిలబడి టికెట్స్ అయితే తీసుకోవాలి. కొద్ది క్రౌడ్ తక్కువ ఉంది కాబట్టి మనకు పెద్దగా లైన్ అయితే కనబడట్లేదు. లేదు మీరు లైన్లో నిలబడాలని చెప్పేసి అనుకుంటే మీ మొబైల్ నుంచి స్కాన్ చేసుకొని ఇక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. పక్కన మనకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనబడుతున్నాయి. మనం ఒకవేళ ఛార్జర్ మర్చిపోతే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చిన్నపిల్లలకి హైట్ చూసుకోవడానికి స్కేల్ ఉంది. ఒకవేళ మీకు ఆకలి అవుతుంటే పక్కన చిన్న కెఫే కూడా ఉందన్నమాట, అక్కడ తినచ్చు. అలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తారో వాళ్ళకి ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తారనమాట. మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అవి చూపిస్తే. అలాగే మీకు ఇక్కడ ఎన్వలప్స్ కనబడుతున్నాయి. ఈ ఎన్వలప్స్ అనేది మీరు తీసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది. పక్కా పెట్టుకోండి మీ దగ్గర ఒక ఎన్వలప్ అనేది. నేను టికెట్స్ అయితే తీసుకున్నా. మనకి ఇక్కడేమో 1450 చూపిస్తుంది టికెట్ ప్రైస్. ఇక్కడ చూడండి విత్ జిఎస్టీ 1711 రూపీస్ అంట. మన దగ్గర 300 రూపీస్ ఎక్కువ. సో చూసుకోండి, టికెట్ తీసుకొని మనం ఇక్కడ బయటకు వస్తే మనకి ఇక్కడ బూత్ అయితే ఉంటుంది, ఫోటో బూత్. ఒకవేళ మీరు ఫోటో దిగాలంటే ఇక్కడ ఫోటో అయితే దిగచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రీ. ఒకవేళ మీరు అబ్బాయి అమ్మాయి వచ్చారు అనుకోండి, ఇద్దరు కలిసి వచ్చారు అనుకోండి, అబ్బాయి దగ్గర టికెట్స్ పెట్టుకోండి, అమ్మాయిని సపరేట్గా లైన్లో పంపించేసేయండి. వాళ్ళకి చెప్పండి ఇక్కడ అబ్బాయి దగ్గర టికెట్స్ ఉన్నాయని చెప్పేసి. వాళ్ళు కూడా ఏమన్నారు. సో మీరు సపరేట్ ఏం చేసుకోకండి. సో ఇక్కడంతా చెకింగ్ ఉంటుంది. మీరు ఏమన్నా బ్యాగ్లో ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నారు, లేకపోతే ఇంకేమైనా ఇతర ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నారా, పేలే ఐటమ్స్ అని చెప్పేసి చూస్తారనమాట. చెక్ చేసి పంపించేస్తారు. సో ఇది ఇక్కడ అయితే మనం టికెట్స్ తీసుకున్నాం, దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మిమ్మల్ని ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తారు అనమాట. సో మనం స్కాన్ చేసుకొని లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ మీరు ఫోటో తీయాలనుకుంటే ఇక్కడ ఫోటో దిగచ్చు. మనకి ఇది బస్సు పికప్ చేసుకున్న పాయింట్ అనమాట. ఇది పాయింట్ 1. మీకు పక్కన ఇంకొకటి పాయింట్ 2 కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ పక్కన ఇది పాయింట్ 2. నేనైతే పాయింట్ 1లోకి వచ్చేసి బస్సు అయితే ఎక్కుతున్నాను అనమాట. సో ఇలాంటి మనకు స్టిక్కర్స్ ఇచ్చారు కదా అక్కడ బుకింగ్ కౌంటర్లో. ఈ స్టిక్కర్స్ అనేవి మీరు మీ ఇష్టం ఎక్కడైనా మీరు స్టిక్ చేసుకోవచ్చు. సో మన బస్సు ఇది అనమాట. బస్సు ఎక్కేసి మనం స్టార్ట్ అయిపోతాం లోపల నుంచి. బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం చూడండి. మనకు సేమ్ లొకేషన్ నుంచే మళ్ళీ బస్సు తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు 6 కిలోమీటర్ దాటిన తర్వాత మనకు ఈ లొకేషన్ అయితే వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట రామోజీ ఫిలిం సిటీలోకి. మనం ఎక్కడైతే టికెట్స్ తీసుకున్నామో ఆ ఎంట్రీ వేరు, మనం ఇక్కడ ఎంట్రీ అవుతున్న ఎంట్రీ వేరు అనమాట. సో దగ్గర 6.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదంతా మెయిన్ ఎంట్రెన్స్. చూడండి ఒకసారి.
ఇదే డ్రాప్ పాయింట్. ఈ డ్రాప్ పాయింట్లో మిమ్మల్ని డ్రాప్ అయితే చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత బస్ అయితే వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ ఒక గైడ్ ఉంటాడు. ఈ గైడ్ మీకు చెప్తారన్నమాట ఎక్కడ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పేసి. చూడండి, డైరెక్ట్ ఈ బస్సు గేట్ దగ్గరే దింపేస్తుంది. సో అక్కడ చూస్తాం కదా, గైడ్ అయితే మనకు చెప్తారు ముందరికి వెళ్ళండి అని చెప్పేసి బస్సు. సో ముందరికి వెళ్తుంది. ఇదే మనకు మెయిన్ ఏరియా అనమాట. ఈ ఏరియా మీకు నైట్లో జబర్దస్త్ ఉంటుంది. ఏరియా మాత్రం హైలైట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం డ్యాన్సెస్ అవన్నీ జరుగుతాయి. సో మనం ఈ ఏరియాలో అయితే దిగేసి లోపలికి వెళ్తాం. మనకి ఇక్కడ గైడ్ ఉన్నాడు. గైడ్ చెప్తాను లోపలక స్టంట్ షో నడుస్తుంది వెళ్ళండి అని చెప్తున్నాడు. సో మన స్టంట్ షోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు బస్సు దిగంగానే మీకు ఫస్ట్ ఇదే షో చూపిస్తారనమాట. దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపల ఇలా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే కూర్చునేటప్పుడు మీరు లాస్ట్లో అక్కడ ఎవరు లేరు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీకు ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి కూడా. సో షో అయితే అయిపోయింది. బాగుంది షో అయితే. మరి అంత బోర్ అయితే కొట్టదు, బాగుంది. చూడండి అందరూ వెళ్తున్నారు కదా. మనకు టైం పడుతుంది. అక్కడి నుంచి మనం ఆ లాస్ట్ నుంచి ఆ కర్ణ నుంచి ఈ కర్ణ దాకా రావాలంటే టైం పడుతుంది. అందుకే మీరు స్టార్టింగ్ వెళ్ళి కూర్చోండి. కూర్చొని మనకు ఈజీగా ఉంటుంది. సో ఇది ఎగ్జిట్. మీరు ఎగ్జిట్ పక్కనే మీకు ఇప్పుడు స్టంట్ షో నడిచింది, దాని పక్కనే ఇది ఉంటుంది 3D గ్యాలరీ. ఒకవేళ మీరు దీంట్లోకి వెళ్ళి ఫొటోస్ అవి దిగాలంటే దిగొచ్చు. ఇది కూడా ఫ్రీ కాదు, 100 రూపీస్ పర్ పర్సన్. వద్దురా బాబు అని చెప్పేసి మేము వచ్చేసినాం. ఎందుకంటే మనకు బయట కూడా అవైలబుల్ ఉంటాయి. బయట మనకు హైదరాబాద్లో చాలా ఇలాంటి ఫోటో గ్యాలరీస్ అయితే ఉంటాయి, వెళ్ళి దిగొచ్చు మనం. 3D గ్యాలరీ పక్కనే మనకు ఒక రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్లో వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూడండి వింటేజ్ కార్స్ అవుతున్నాయి. ఇక్కడ మీరు ఫొటోస్ అవన్నీ దిగండి. ఇక్కడ మీకు ఒక 3-4 యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మీకు టైం పడుతుంది. ఒక్కొక్క యాక్టివిటీ చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి స్పేస్ యాత్ర ఉంటుంది. స్పేస్ యాత్రలోకి వెళ్దాం. ఈ స్పేస్ యాత్ర మనకు చూడడానికి ఇక్కడ ఎవరు లేరు అనిపిస్తుంది కదా. లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉంటారు చూడండి. మనకేమో ఇక్కడ ఎవరు లేరు, చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దగ్గర ఒక 15 మినిట్స్ అయితే టైం పెట్టింది. మనం ఇక్కడ వెయిట్ చేయాలి. మనకు ఆల్రెడీ బోర్డు కూడా ఉంటుంది, టైం కూడా పెట్టి ఉంటారు. 15 మినిట్స్ 30 మినిట్స్ దాకా టైం పడుతుంది అని చెప్పేసి. ఈ స్పేస్ యాత్రలో క్యూ లైన్లో నిలబడిన తర్వాత మీకు అంతగా బోర్ అయితే కొట్టదు. ఎందుకంటే పక్కన టీవీస్ అవన్నీ ఉంటాయి. ఆ అట్మాస్ఫియర్ అనేది మీరు చూసుకుంటూ కొద్దిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. చూడండి మనకి ఇక్కడ వెయిటింగ్ టైం వచ్చేసి 15 మినిట్స్ అనమాట. మన టర్న్ వచ్చేలోపు దగ్గర 15 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. వెయిట్ చేయాలి మనం. మనకు ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ కౌంట్ చేసుకొని పంపిస్తుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక 30 మెంబర్స్ దాకా పడతారనమాట. అంతే. ఏదైతే స్పేస్ యాత్ర థియేటర్ ఉంటుందో ఆ థియేటర్లో 30 మెంబర్స్ దాకా పడతారు అంతే. మన ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది బయట. మళ్ళీ డోర్స్ దగ్గర డోర్స్ మీకు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది షో. Welcome, Voyagers. Oh, there you are. Welcome to your space flight adventure. Scanning for intruders. You can never be too careful. Prepare to descend to the level 21 launch platform. Engage space flight runway. Countdown. 4, 3, 2, 1. Ignition. And lift off. On course for the Voyager 2 warp tunnel. Hang on. షో అయితే బాగుంది. ఒక 3 మినిట్స్ ఏమో ఉంటుంది అంతే. థియేటర్లో ఉంటుంది అది. థియేటర్ స్క్రీన్ మీద మీకు ప్రజెంట్ అయితే చేస్తారు దీన్ని. సో మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఒక షాపింగ్ అయితే ఉంటుంది చిన్నగా. సో ఇది మీరు ఏమైనా కొనాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. స్పేస్ యాత్ర గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది. మరింత బోర్ అయితే కొట్టదు. మీకు 3D గ్లాసెస్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. నార్మల్ స్క్రీన్ మనం థియేటర్లో అయితే మనం నార్మల్గా మూవీ చూస్తామో అట్లా ఉంటుంది అనమాట. కాకపోతే చైర్స్ అవన్నీ మూవ్ అవుతుంటుంది, కింద ఎయిర్ ప్రెజర్స్ అవి వస్తుంటాయి. కొద్దిగా బాగా అనిపిస్తుంది ఫీల్ అనేది. ఎవరైతే కొత్తగా వెళ్ళి ఉంటారో వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం పెద్దగా అనిపించదు ఇది. ఇక్కడ కనబడుతుంది కదా అది స్పేస్ యాత్ర బిల్డింగ్. దాని నుంచి బయటకు వస్తే మనకు పక్కన ఒక ఫిలిం దునియా అని చెప్పేసి ఇంకొక బిల్డింగ్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళాలి.
దీని కూడా వెయిటింగ్ టైం వచ్చేసి ఒక 30 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. మీరు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. 30 మినిట్స్ అయితే పక్క పట్టదు, ఒక 10-15 మినిట్స్ మీరు లోపలికి వెళ్ళిపోతారు అనమాట. ఈ షోని అస్సలు మిస్ అవ్వకండి. ఈ షోని మిస్ అయితే మీరే తర్వాత బాధపడతారు, ఎందుకంటే మీకు గుర్తుండిపోతుంది ఈ షో అనేది, అంత బాగుంటుంది షో. మీరు డోర్ ఓపెన్ చేయగానే మీకు ఒక పర్సన్ ఉంటారు అక్కడ, ఫోటో దింపే పర్సన్. మీరు కావాలంటే ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు, లేకపోతే ఆ పర్సన్ బ్యాక్ సైడ్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ చూస్తాం కదా ఇది ఎంట్రీ. నా టర్న్ కూడా వచ్చేసింది. ఫోటో దిగి టోకెన్ తీసుకొని జోలో పెట్టేసుకున్నా. దీనిలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది, చెప్తాను చూడండి, మీకు వెయిట్ చేయండి. ఓకే, షో అయిపోయిన తర్వాత చెప్తా. ఇదే ఎంట్రీ. మనకు అక్కడ చూస్తారు కదా లెఫ్ట్ సైడ్లో ఒకటి, దాన్ని ఏమంటారు, రోలర్ కోస్టరా ఏదో అంటారు, ఒకటి చిన్న బండిలాగా ఉంటుంది. ఆ బండిలో కూర్చోబెడతారు మనల్ని, కూర్చోబెట్టి తీసుకెళ్తారు. చూస్తారు కదా, దాంట్లో పెట్టి తీసుకుపోతారు. దాని పేరు ఏందో తెలియదు నాకు కూడా. నేను కూడా దాంట్లో కూర్చొని స్టార్ట్ అయిపోయినాం. చూపిస్తాను చూడండి. నా వాయిస్ ఓవర్ కంటే ఇక్కడ ఉన్న ఆడియో అయితే వినండి, మీకు మంచిగా అనిపిస్తుంది.
दिल मेरी दूसरी इच्छा को पूरी कर दूंगा। मैं निशा से शादी करना चाहता हूँ। ये बच्चे ఎలా ఉంది రైడ్? బాగుంది కదా, రెండు కళ్ళు చాలా దేశాలు చూడడానికి చాలా బాగుంది రైడ్ అనేది. మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది వీడియో. నెక్స్ట్ పార్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం. థ్యాంక్ యూ.